ఇక్కడ నిలబడమ్మా. ఇట్రా అమ్మా, నాకెళ్ళి తిరుగు. ఇట్రా, ఇక్కడికి రా. మరి దేవుడి చిత్తము రక్షణ పొందాలని నీ ఉద్దేశంతోనే, దేవుడి మీద ప్రేమతోనే నువ్వు తీసుకుంటున్నావమ్మా. దేవుడు మీద ప్రేమతో నువ్వు తీసుకుంటున్నావు. ఎవ్వరు ఒత్తిడి లేదు. అంటే దేవుడికి వెరిగావు. ఆయన నిజమైన దేవుడు, నేను రక్షణ పొందితే నా కాపులా ఉంటాడు అనేది నువ్వు అనుకున్నావు. కాబట్టి పరమ వైదికుడు, పరమ డాక్టర్ ఆయన. మళ్ళీ మన ఆత్మీయత తండ్రి, మన దేవుడికి తండ్రి, మనకు కూడా ఆయన తండ్రి. కాబట్టి ఈరోజు నువ్వు రక్షణ పొందితే దేవుడు ఏం చేస్తాడు తెలుసమ్మా, నీకు ప్రతి అవసరము కూడా దేవుడే తీరుస్తాడు. అందుకోసం మనం చిన్న ప్రార్థన చేస్తున్నాం. నా తండ్రి మీకే వందనాలు, స్తోత్రం. బిడ్డ నాయన ఈ లోకంలో పాపంలో నుంచి విడుదల అవుతుందయ్యా, నీ రక్షణ పొందుతుందయ్యా. బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయండి అయ్యా. బిడ్డలు లేరు కాబట్టి నాయన నువ్వు ఒక బిడ్డగా మరి ఆ కుటుంబానికి నడవాలి నాయన. అయ్యా మూసిపడిన గర్భాన్ని తెరవాలి, మంచి బిడ్డలకి ఇవ్వాలి అయ్యా. సమాధానం ప్రేమలో కూడా మీరు ఉండాలి, ఆశీర్వదించాలి, ఘనపరచాలి తండ్రి. నీ చిత్తంలో నాయన నువ్వు నెరవేర్చయ్యా, నీ చిత్తంలోనే నెరవేర్చు. మీరే ఆశీర్వదించండి, మీరే ఘనపరచండి, మీరే సహాయము దయచేయండి. యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. వందనాలమ్మ. మరి ఈరోజు దేవుడు మీకు రక్షణ ఇవ్వబోతున్నారు. దేవుడు ఇస్తుంటే ఆ రక్షణ పొందినాక మరో క్షణం మనం ఏం చేస్తాము, ఆయన చిత్తంలోనే మనము బల్లా తీసుకుంటాము. ఆయన చిత్తంలో ఆయన అమ్మ స్తోత్రం నాయన, స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యా మీకే వందనాలు, స్తోత్రం అయ్యా. మీరు తోడు నీడగా ఈ బల్లాలో చెయ్యి వేసిన బిడ్డని, మీరు రక్షణ పొందిన బిడ్డని మీరు ఆశీర్వదించి ఘనపరిచి సహాయము దయచేయండి, సహాయము దయచేయండి, సహాయము దయచేయండి. యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. వందనాలమ్మ. మంచిది తండ్రి.